రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయాలి, ద ప్రాపర్ ఇండికేషన్ ఎప్పుడు, బెల్లం జాగ్రత్త తినటం వలన మనకు గుజ్జు పెరుగుతుందా, మన ప్రజల యొక్క ఈ యొక్క క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్తున్నాం. టోటల్ నీ రీప్లేస్మెంట్ అన్నది మీరు కేవలం ఈ ఇండికేషన్, పర్టికులర్గా ఇది తొడ ఎముక అండి, ఇది కాలు ఎముక, రెండు ఎముకల మధ్యలో ఈ మెత్తటి పొరని మనము కార్టిలేజ్ అంటాం. ఇక్కడ చూడండి, ప్యాచ్ రూపంలో మొత్తం పొర అంతా ఎగిరిపోయింది. ఇక్కడ మొత్తం జాయింట్ మొత్తం ఎరోడ్ అయిపోయింది. ఎరోడ్ అయిపోయి బోన్ ఇర్రెగ్యులర్గా మారింది. దిస్ ఈజ్ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ నీ. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ నీలో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ది ఇండికేషన్. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఫస్ట్ 3 స్టేజెస్లో చేయకూడదు. ఓన్లీ కేవలం 4th స్టేజ్లోనే ఈ ఆపరేషన్ చేయాలి. మొత్తం జాయింట్ మొత్తం ఎరోజన్ అయినప్పుడే దీన్ని చేయాలి. అది మెయిన్గా సివియర్ జాయింట్ పెయిన్, కంటిన్యూస్ జాయింట్ పెయిన్, నడవలేని పరిస్థితిలో మోకాళ్ళు ఇలా ఉండాల్సింది ఇలా వంకర్లు అవుతే నీ రీప్లేస్మెంట్ చేయాలి. తర్వాత ఆ కార్టిలేజ్, ఇందాక మీకు చూపించిన కార్టిలేజ్ కంప్లీట్ ఎరోజన్స్, ప్యాచ్ రూపంలో మొత్తం ఎరోజన్ అవ్వడం, జాయింట్ స్టెబిలిటీ, ఎందుకంటే జాయింట్ చెడిపోయినప్పుడు దాని లిగమెంట్స్ లూజ్ అవుతాయి. సో పట్టు లేకుండా పోవడం, మోకాళ్ళు ఇన్స్టెబిలిటీ అంటాం. అంతేకాకుండా మోకాలు వంగిపోవడం, డిఫార్మిటీ అంటాం. అలాగే మోకాలు కొనలలో, ఎముకల కొనలలో వేవాస్కులర్ నెక్రోసిస్ అంటే రక్త ప్రసారం తగ్గిపోయి బోను ఎరోజన్స్ రావడం. ఆ తర్వాత మనము అన్ని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, మెడిసిన్స్, పట్టీలు, ఫిజియోథెరపీ జాగ్రత్తలు పాటించినా కూడా మనకు ఎప్పుడైతే జాయింట్ ఇలా చెడిపోయిందో తప్పనిసరి పరిస్థితులలో మనం సర్జరీ చేయక తప్పదు. సో ఇలాంటి ఇండికేషన్స్ మనము మనసులో పెట్టుకోవాలి. తద్వారా మనకు ఏం చేయాలనేది ఐడియా వస్తుంది. సో యాక్చువల్ ఏంటంటే ఇందులో మనకు చూస్తే కొంచెం ఇటువైపు వచ్చి వస్తాం. మనకు జాయింట్లో చూడండి, ఈ జాయింట్లో పైన ఎముకలు మీరు రౌండ్గా ఈ అయితే వైట్ లేయర్ ఉందో ఆ వైట్ లేయర్ని మనము దాన్ని కార్టిలేజ్ అంటామండి. ఈ పర్టికులర్ వైట్ లేయర్ని మనము 2 to 3 mm కార్టిలేజ్ ఉంటుంది. ఈ 2 to 3 mm కార్టిలేజ్ మనకు ఈ కాంప్లికేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. సో ఈ కార్టిలేజ్ 1 వయసు, 2 ఒబేసిటీ, 3 ఇంజురీ, 4 కొన్ని కీలవాతాల ద్వారా, 5 ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇలా ఎన్నో కారణాల వల్ల మనకు జాయింట్ యొక్క పొరలు డ్యామేజ్ అయిపోయి మనకు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అనే ఒక డిజీజ్ని డెవలప్ చేయటం వల్ల ఈ జాయింట్లో ఉండే ఎముక మొత్తం మెత్తటి ఎముక అంటే కార్టిలేజ్ అరిగిపోయిన తర్వాత గట్టి ఎముక కూడా దెబ్బతిండడం మొదలవుతుంది. ఎప్పుడైతే గట్టి ఎముక కూడా దెబ్బతిండడం మొదలవుతుందో దీని పక్కన ఉండే లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అయ్యి మనకు మేజర్ సమస్యలు డెవలప్ అవుతాయి. ఈ జాయింట్ లోపల ఉండే మేజర్ సమస్యలు అంటే ఈ గట్టి ఎముక దానికోటి రాసుకొని ఇర్రెగ్యులర్గా మాడిఫై అయ్యి మనకు నొప్పి తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనకు ఎప్పుడైతే ఉంటుందో మనం ఇందాక చెప్పుకున్న ఇండికేషన్స్ ప్రకారం సర్జరీ అవసరం. మూడోది మీరు ఇప్పుడు ఇందాక క్వశ్చన్ రైజ్ చేసినట్టు బెల్లం తింటే మనకు గుజ్జు పెరుగుతుందా? అబ్సల్యూట్లీ అదొక ఇంగ్రీడియంట్ అండి. దానిలో ఎక్కువగా సుక్రోజ్ ఉంటుంది, పీచు పదార్థాలు ఉంటాయి, నో డౌట్. బట్ అది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్గా మనకు కనెక్టివ్ టిష్యూ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ డైరెక్ట్ ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ ఇంప్రూవ్ అవడానికి ఆస్కారం ఉండదు. సో ఇండైరెక్ట్గా ఇట్ మే హెల్ప్, బట్ డైరెక్ట్లీ ఇది బెల్లం తింటేనే మీకు గుజ్జు పెరుగుతుందన్న ఎవిడెన్స్ మాత్రం లేదు. సో ఇట్స్ పార్సల్ ఒక పార్ట్ ఆఫ్ ఇట్ రోల్ కాబట్టి బెల్లం తింటే మీకు డైరెక్ట్ గ్రోత్ వచ్చే ఆస్కారం ఉండదు. సో ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి.
సో ఇందాక మనం ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆపరేషన్ ఎలా చేస్తారంటే ఇప్పుడు ఇలా ఉన్న మంచి మోకాలు ఇలా చెడిపోతుంది, ఇర్రెగ్యులర్గా అవుతుంది. దాని తర్వాత ఇలాంటి ప్లేట్స్ మనం ఏం చేస్తామంటే దీనిలో రీప్లేస్ చేస్తాం, అంటే బోన్ కట్ చేసి బోన్ సిమెంట్ ద్వారా ఇవి మనం ఫిట్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో మనము పాలిథిలిన్ ఫైబ్రోప్లాస్టిక్ ఇంప్లాంట్ ఉంటుంది, వీటి మధ్యలో హై డెన్సిటీది అది పెట్టడం జరుగుతుంది. సో ఇలా ఈ యొక్క నీ రీప్లేస్మెంట్, జాయింట్ నీ రీప్లేస్మెంట్ అనే ప్రొసీజర్ చేస్తే మనకు కనీసం 20-25 ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త ఇంప్లాంట్స్ 25-30 ఇయర్స్ వరకు కూడా మనకు లైఫ్ ఉండొచ్చని క్లినికల్ ట్రయల్ జరుగుతున్నాయి. ఏదేమైనా ప్రాపర్ ఇండికేషన్ ఉండాలి. ఫస్ట్ 3 స్టేజెస్లో సర్జరీ చేయకూడదు, 4th స్టేజ్లోనే సర్జరీ చేయాలి.